కొంచెం ఖర్చుతో కూడుకున్న పని వాటికి పెడితేనే అవి ఇస్తాయి. అప్పుడేమో లోకల్గా మేము తింపి తిరిగి మేపుకొచ్చి కట్టేసి ఈవినింగ్ పాలు పెట్టుకొని వచ్చేవాళ్ళము. ఓకే, దీంట్లో ఫీమేల్ మేల్స్ రెండు ఉన్నాయా? ఫీమేలా? ఓకే, మేల్స్. ఓకే, దూడలకు ఏమేస్తారు ఫుడ్? రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. హర్యానా నుంచి అయితే గేదెలు కొనుగోలు చేశారండి. ఇక్కడ 6 months అవుతుంది. ఇక్కడికి వచ్చాక సెట్ అయ్యాయా లేదా అనే విషయాలు అయితే అడుగుదాం. అన్న నమస్తేనా? ఒక్కసారి మీరు హర్యానాకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉన్నాయి అక్కడ, మీ అట్లా రిసీవ్ చేసుకున్నారు? ఏ ఫామ్లో కొనుగోలు చేశారు? మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం అనగా ఫోన్ చేస్తే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ డైరెక్ట్గా రిసీవ్ చేసుకున్నారు. ఓకే, మళ్ళీ అక్కడ పోయినా కూడా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా బర్రెలను చూపించడం కానీ ఇది నాకు నచ్చలేదు అంటే మళ్ళీ 2 సార్లు వేరే డైరీ దొరకపోవడం కానీ పర్వాలేదు. అన్న అందాదా ఎన్ని గేదెలు చూసారన్న మీరు? ఎన్ని గేదెలు చూసారు? ఎన్ని గేదెలు సెలెక్ట్ చేశారు? 30-35 దాకా చూసిన. 30-35 దాకా 3 డైరీలు దింపారు. మిగతా రైతుల దగ్గర కూడా తీసుకెళ్ళారు. ఓకే ఓకే, సాటిస్ఫాక్షన్. మనం ముంగట పాలు పిండి చూపించిన తర్వాతనే మనకు బరే నీకు సెట్ అయితే ఓకే అంటేనే ఓకే చేస్తారు వాళ్ళు, లేదంటే లేదు. ఓకే, మనకు నచ్చలేదంటే వదిలేస్తారు. మనం కూడా వదిలేస్తారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఫామ్ లో రేట్ ఎట్లా ఉన్నాయన్న? రేట్లు స్టార్టింగ్ ప్రైస్ ఎట్లా ఉంది? మనకి ఎంతకు మాట్లాడుకోవాలి? అక్కడ ఎట్లా అంటే 90 నుంచి 150 దాకా ఉంది. మనం ఒక రేంజ్ లో తీసుకుందామని ఒకే రేంజ్ లో తీసుకున్నాం అనమాట. ఓకే, అట్లా పర్లేదు. అన్న మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో? 16-18 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఎన్ని గేదెలతో మొదలు పెట్టారు? 5 గేదెలతో మొదలు పెట్టారు. పిల్లలు కూడా మేము కూడా చేస్తామంటే వాళ్ళకే చెప్తున్నా. ఓకే, మీ అబ్బాయిని తీసుకొని కొనుగోలు చేయించారు అక్కడికి వెళ్ళి? ఓకే, ఇక్కడ మీరు 5 గేదెలతో స్టార్ట్ చేసినప్పుడు లోకల్ బఫెలోస్ అన్న ఇక్కడ హైదరాబాద్ కర్ణాటక? ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారన్న మీరు? 100 లీటర్లు 100-110 లీటర్లు పోతున్నాయి ఇప్పుడు. అంటే 6 months అయిన తెచ్చేవి తగ్గినాయి. ఇంకో మళ్ళీ ఒక 1 month లో మళ్ళీ ఒక 8 పెట్టాలనుకుంటున్నా. అక్కడే వెళ్ళాలనుకుంటున్నా, దానివల్ల ఆగిపోయినా. ఓకే, పాల రేట్ ఎంత ఉందని ఇక్కడ మన దగ్గర? ఇప్పుడు మనము హోల్సేల్కి ఇస్తున్నాం కాబట్టి 60-65 వరకు ఇచ్చేస్తున్నాం. ఓకే, హోల్సేల్కి ఇస్తారా మీరు? హోల్సేల్కి ఇచ్చేస్తారు. ఓకే, వేరే హెరిటేజ్కి దానికి ఏమో ఓకే. ఎట్లుందన్న మీరు 5 గేదెలు పెట్టినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని వాటికి పెడితేనే అవి ఇస్తాయి. అప్పుడేమో లోకల్గా మేము తింపి తిరిగి మేపుకొచ్చి కట్టేసి ఈవినింగ్ పాలు పెట్టుకొని వచ్చేవాళ్ళము. హోమ్ డెలివరీ కూడా కొన్ని చేస్తున్నారా? ఓకే, అప్పుడు ఎంత వచ్చేదన్నా అందాదా? మనకి నెలకి ఎంత వచ్చేది 5 గేదెలు ఉన్నప్పుడు మీకు? అప్పుడు రేట్లు తక్కువ, ఇప్పుడు రేట్లు ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్ లో 100 రూపాయలు లీటర్ అంటున్నారు. ఇక్కడ శంకర్పల్లి ఇస్తాను నేను 70, 75, 80 అంతే. పర్లేదు సార్, పర్లేదు. గేదెల రేట్లు అప్పుడు ఎట్లా ఉండేనా? అప్పుడు 50, 40 ఉండే. ఇప్పుడు రేట్లు కూడా పెరిగిపోయినాయి కదా గేదెలు. ప్రతి దానికి దీనికి పని వాళ్ళకు అందరికి. అప్పుడు 10,000 ఇచ్చేవాడిని, 17,000 చేసి. ఇప్పుడు ఎంతమంది వర్కర్లు ఉన్నారు మన ఫామ్? 2 వర్కర్లు ఉన్నారు. 2. ఎంత జీతం ఒక్కొక్కరికి? 17 ఇస్తున్నాను. 17,000. ఓకే, బాగానే చూసుకుంటారని వాళ్ళు? మీరు లేకుండా మా ఇంట్లో ఓకే, ఇంటి మనుషుల్లాగానే చూసుకుంటారు. ఓకే, మీరు లేకున్నా కూడా వాళ్ళు అన్ని ఎన్ని బఫెలు వస్తున్నాయి ఇప్పుడు మన ఫామ్ లో? 14 ఉన్నాయి. 14 ఇట్లా 10 అయితే మనకి హర్యానా నుంచి వచ్చినాయి. మిగతా 4 లోకల్లో కొనుగోలు చేసినాయి ఇక్కడ చుట్టుపక్కల. ఓకే ఓకే, ఇప్పుడు ఈ అన్ని గేదెలు కూడా మనకి వీళ్ళు అన్ని పాలు పిండుతారా? 2 మనుషులు చేస్తారా అన్నిటికీ? మనకి గడ్డి గ్రాస్ కటింగ్ కానీ అన్ని వాళ్ళే చేసుకుంటారు. ఓకే, ఇదన్నా యావ ఇప్పుడు తెచ్చారన్నా? ఇది నా ఫ్రెండ్ దగ్గర తెచ్చి 1 సంవత్సరం అవుతుంది. రీసెంట్లీ 1 వీక్ అయింది డెలివరీ అయిందా? ఓకే, ఏదన్నా దూడ? ఆడదూడ? ఓకే ఓకే, ఈ దూడలు కూడా చూపించండి అన్న. క్వాలిటీ బాగున్నాయి మీ దగ్గర, మీ ఫామ్లో వచ్చేసి. మెయింటెనెన్స్ ఎట్లా పెడతారు ఏంటి? ఇది ఆడదూడ పుట్టిందా? ఎన్ని రోజులు అవుతుందని? ఇది 4 days అవుతుందా? ఓకే, అది ఎన్ని పాలు ఇస్తుందా అందాది? ఇప్పుడు జున్ను పాలు ఇస్తుందా? ఫస్ట్ ఈత. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి తెప్పించాను నేను. ఓకే, బ్రీడ్ బాగుందని చెప్పి. ఓకే ఓకే, పర్సనాలిటీ బాగుందని తెచ్చాను అన్న. ఈ దూడల గురించి ఒకసారి చెప్పరా? ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు దూడలు. హర్యానా దూడలేనా అవి? ఓకే, దీంట్లో ఫీమేల్ మేల్స్ రెండు ఉన్నాయా? ఫీమేలా? ఓకే, మేల్స్. ఓకే, దూడలకు ఏమేస్తారు ఫుడ్ ఏంటి? కుట్టి వేస్తారా? ఓకే, అంటే రోజుకు 2 పూటలు వేస్తారా? కుట్టేస్తారు. ఓకే, మెడికల్ ఇష్యూ వచ్చిందంటే
దానికి ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే, దానా కూడా ఇస్తాం అప్పుడు. చూసుకోవచ్చు క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. దూడలు కూడా వీళ్ళైతే బ్రీడ్ డెవలప్మెంట్ చేస్తారు అన్న. బ్రీడ్ పర్పస్ అయినా ఈశ్వర్? బ్రీడ్ పర్పస్. ఓకే, ఉంచుకుంటారు వీళ్ళైతే డైరీ ఫామ్లోనే ఉంచుకుంటారు. మీ ఏజ్ ఎంత ఉంటుంది అందాదా అన్న? ఏజ్ ఎంత ఉంటుంది వీటి? 7 months ఉంటుంది. ఓకే, దానా ఒకసారి ఉందా చూపిస్తారా? దానా ఇది నానబెట్టిందనా? ఓకే, అది ఒకసారి చూపినా. మీరు గేదెలకి మనకి దానా ఏమేమి వేస్తారో ఒకసారి చెప్పరానా? కందిచున్ని. ఓకే, ఇది ఎన్ని కేజీలు వేస్తారన్నా రోజుకి వచ్చేసి? మనకి 10 kg. ఇదేంటిదన్నా? ఇది కందిచున్ని. ఇది పత్తి చెక్క. ఓకే, ఈ 4 రకాలు మీరు ఒక గేదెకి వచ్చేసి మిక్స్ చేసి వేస్తారు. ఓకే, ఇదేనా మిక్స్ చేసింది? ఇదేనా? ఓకే, ఇది ఓకే. ఇలా ఉదయం మిక్స్ చేస్తారా? ఉదయం మిక్స్ చేసి మళ్ళీ ఈవినింగ్ వేసేస్తారు. ఓకే, కల్లి, చున్ని, వీళ్ళంతా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండ్రు? ఈయన మొన్న రీసెంట్ వచ్చింది, సీనియర్. 9 ఏళ్ళ రాకేష్ అని. 9 ఏళ్ళు. ఓకే, 9 ఏళ్ళు పనిచేసిండు. వాళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్ వాళ్ళన్న. ఓకే, అతను వెళ్ళి ఇతను రీప్లేస్ చేసిండు. ఓకే, అంతా బాగానే ఉందని ఇప్పుడు మొత్తం డైరీ అంతా సెట్ అయిపోయిందా? ఇప్పుడు హర్యానా నుంచి తీసుకొచ్చి మంచి సక్సెస్ అయినా అనుకుంటారా? మళ్ళీ వెళ్తాం సార్. మళ్ళీ వెళ్తారా? ఇప్పుడే అన్న ఎండాకాలం రేట్లు ఎక్కువనే ఉన్నాయా ఇప్పుడు ప్రజెంట్? రేట్లు ఎక్కువనే ఉన్నాయి. ఓకే, కొంచెం వర్షాలు పడ్డాక పోతారా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ మంత్. ఓకే, అంటే ఇంకా ఈ షెడ్ ఎంత అయిందన్న? షెడ్ గురించి ఒకసారి చెప్పరా? దీనికి 7.5 లక్షలు అయింది సార్. ఇప్పటికి 7.5 లక్షలు అయింది. ఓకే, అంటే మొత్తం విడ్త్ ఒకసారి సైజ్ చెప్పరా? పొడవు వచ్చేసి ఎంతనా? 64. ఓకే, ఇటు వచ్చేసి అడ్డం వచ్చేసి 40 ఫీట్లు. ఎన్ని యానిమల్స్ పడతాయి అని ఇందులో? 40 బర్లకు చేసారు మీరు. ఓకే, ఈ ప్లాన్ అంతా మీదేనా? మొత్తం ప్లాన్ అంతా మీదే. మధ్యలో ఈ గాడి అయితే ఇదంతా ప్లాన్ అంతా మీరే చేసుకున్నారు. మొత్తం 40 యానిమల్స్ అయితే బిల్కుల్ బరాబర్ పడిపోతాయి. ఓకే, ఇది మొత్తం 7.5 అయిందనా? ఈ గచ్చు మొత్తం అయితేంది, పైన రేకులు అయితేంది అంతా కూడా. ఎన్ని రోజులు చేస్తారని వాళ్ళు? మీరే చేపించారా? ఎట్లా, ఎవరు చేశారు? నేనే చేపించిన. కాకపోతే ఏంటంటే నా అమౌంట్ అయిన కొద్దీ చేస్తా పోయినా. ఓకే, 1 year పట్టింది. నేను ఓకే, ఇప్పుడు ఇంకా ఉందన్నా? ఇంకా చేయాలా? చేయాల్సి ఉంది. ఇంకా 2 రూమ్లు కావాలి వాళ్ళకి, బాత్రూమ్, టాయిలెట్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు హర్యానా నుంచి అయితే ఇక్కడికి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. ఇంకా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.